కుకట్పల్లిలో మహిళ దారుణ హత్య గురైంది. కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి ఆ తర్వాత కుక్కర్తో తలపై కొట్టి హత్య చేశారు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే రేణు బంధువుల ఇంట్లో 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు జార్ఖండ్ రోషన్. ఇటీవలే రేణు ఇంట్లో పని మనిషిగా చేరాడు రోషన్ ఫ్రెండ్ హర్ష్. 11 రోజుల కిందట జార్ఖండ్ నుంచి వచ్చాడు హర్ష్. ఇంట్లో రేణు ఒక్కరే ఉండగా ఆమెను తాళ్లతో బంధించి డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశాడు. కూరగాయల కత్తులతో గొంతు కోసి కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో రేణు మృతి చెందింది. అయితే లాకర్ బద్దలు కొట్టి డబ్బు నగలతో పరారయ్యాడు. సీసీ కెమెరాలో నిందితుల విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ హత్యోదంతం సంచలనంగా మారింది. కూకట్పల్లిలో ఈ హత్య నిజంగా వణికిస్తోంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ మహిళ దారుణ హత్య గురైంది. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడు మరొకరు కలిసి ఆమెను చేతులు కాళ్ళు తాళ్ళతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశారు. భారీగా నగదు బంగారాన్ని దోచుకెళ్లారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపైనే పరారయ్యారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులకు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతుండగా కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు ఉంటున్నారు. స్వాన్ లేక్లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను జార్ఖండ్లోని తన గ్రామానికి చెందిన హర్షును 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు. బుధవారం ఉదయం రాకేష్, శుభం దుకాణానికి వెళ్ళగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5ంటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా తీయకపోవడంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్ళి చూడగా హాల్లో రేణు కాళ్ళు చేతులు కట్టేస్తున్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష్, రోషన్లు ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా వారు నిర్ధారించారు. రేణును నిందితులు తాళ్లతో బంధించి డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. కూరగాయల కత్తులతో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగలు సూట్ కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసుతో తిరిగి వెళ్ళినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. హత్య చేసిన తర్వాత రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు. ఇక వేరే దుస్తులు ధరించారు. ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందిన స్కూటీపై పరారయ్యారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు 5 బృందాలతో గాలిస్తున్నారు. ఘటనా స్థలిని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బారావు, డాగ్ స్క్వాడ్ వేలిముద్ర నిపుణులు పరిశీలించారు. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. అవి రేణును హత్య చేసిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా రక్తపు మరకలతో నిండిపోయింది. సీసీ కెమెరా దృశ్యాలు చూడొచ్చు. నిందితులు ఇద్దరు కూడా రక్తపు మరకలు అంటిన తర్వాత తూడ్చుకుంటున్నారు. వాళ్ళిద్దరు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు. హర్ష్ 11 రోజుల క్రితమే జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆ ఇంట్లో వంట మనిషిగా పని కుదిర్చారు. ఇంకొక వ్యక్తితో కలిసి దారుణంగా అతి కిరాతకంగా రేణు అగర్వాల్ హత్య చేశారు. అదిగో నిందితులు వాడిన కుక్కర్ కూడా బెడ్ పైనే పడి ఉంది. అత్యంత కిరాతకంగా, పాశవికంగా ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద హైదరాబాద్లో కూకట్పల్లిలో జరిగిన ఈ మహిళా హత్యోదంతం ఒక రకంగా షాక్ గురి చేస్తుంది. హత్య చేసిన తర్వాత ఎంత తాపిగా నగలు, నగదుతో సూట్ కేసును పట్టుకెళ్ళి తాపిగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. చూడొచ్చు మనం. నిందితులు ఇద్దరు కూడా రక్తాన్ని తుడుచుకుంటున్నారు. ఎలాంటి టెన్షన్ కూడా వాళ్ళ మొహాల్లో కనిపించట్లేదు. చాలా తాపిగా హత్య చేసిన తర్వాత చాలా నిమ్మలంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఎలా పరారవ్వాలి, ఎట్లా వెళ్ళాలనే ఆలోచన చేసుకుంటూ కూడా చాలా కూల్గా కనిపిస్తున్నారు. హత్య చేసిన టెన్షన్ ఏమాత్రం ఆ నిందితుల్లో కూడా కనిపించట్లేదు. మరోవైపు హత్యకు ఉపయోగించిన కుక్కర్ కూడా అక్కడే పడి ఉంది. హత్య చేసిన తర్వాత నిందితులు ఇద్దరు కూడా ఆ బ్యాగులను, ట్రాలీ బ్యాగుల మాదిరిగా ఉన్నాయి, వాటిని మోసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం మీద ఈ హత్యోదంతం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒక్కసారిగా వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు. ఈ హత్యోదంతం ఒక్కసారిగా కూకట్పల్లిలో సంచలనం రేపింది. మరోసారి కూకట్పల్లి పోలీసులకు ఇది సవాలుగా మారిన పరిస్థితి. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలుగా విడిపోయి కూకట్పల్లి పోలీసులు గాలిస్తున్నారు. బహుశా నిందితులు జార్ఖండ్ వైపు పారిపోయారా లేదా వేరే ఇతర రాష్ట్రాలకు పారిపోయారా అనేది తెలియాల్సింది. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు
స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన దారుణానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. నిందితులు ఇద్దరు కూడా హత్య చేసిన తర్వాత చాలా కూల్గా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్న దృశ్యాలు అది. అదిగో అక్కడే లిఫ్ట్ దగ్గర నిలబడ్డట్టుగా కనబడుతుంది. బహుశా అది అపార్ట్మెంట్లో ఇంటికి సమీపంలో ఉన్న లిఫ్టా లేదా లిఫ్ట్లో ఉన్న విజువల్స్ అయినా బహుశా తేలాల్సింది. సో మొత్తం మీద ఎస్ అది లిఫ్ట్లోనే ఉన్నారు. లిఫ్ట్లో రికార్డ్ అయ్యే దృశ్యాలు. లిఫ్ట్లోకి ఇద్దరు బ్యాగులు వేసుకొని మాట్లాడుకుంటూ లిఫ్ట్ ఓపెన్ కాగానే నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి కుక్కర్ మూతతో తలపై కొట్టి చాలా దారుణంగా హత్య చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. కుక్కట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదిగో పోలీసులు ఇంట్లోకి వెళ్ళి డాగ్ స్క్వాడ్ సహాయంతో బాలనగర్ ఏసీపీ ఇంట్లోకి వెళ్ళి పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ వెళ్తున్నారు. ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంట్లో ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఆ లిఫ్ట్లో ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు అక్కడ వెళ్ళి పూర్తి సమాచారాన్ని సేకరించిన దృశ్యాలు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని 13వ అంతస్తు 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ దుండగుల చేతిలో అతి కిరాతకంగా హతమార్చబడ్డారు. రేణు అగర్వాల్ను కాళ్ళు చేతులు కట్టేసి క్రూరంగా ప్రాణాలు తీసినట్టుగా అర్థమవుతుంది. ప్రెషర్ కుక్కర్ మూతతో తలపై కొట్టారు. పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టుగా స్పష్టమవుతోంది. 11 రోజుల క్రితం వీళ్ళ ఇంట్లో పనిచేసేందుకు ఇద్దరు యువకులు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఆ దుండగులు బట్టలు పూర్తిగా రక్తమయం కావడంతో ఆ దుస్తులను అక్కడే వదిలేసి ఇంట్లో స్నానం చేసి మరీ వేరే దుస్తులు వేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న బంగారం డబ్బు దోచుకొని అక్కడి నుంచి పారిపోయినట్టుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. సో రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసిన ఇద్దరు బిహారీ యువకులపై అయితే పోలీసులు ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి వాళ్ళే నిందితులుగా గుర్తించిన పరిస్థితి కనబడుతోంది. సో బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ అయితే ఆ ఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితులను ఆరాధిస్తారు. వీలైనంత త్వరగా ఆ ఇద్దరు నిందితులు కూడా పట్టుకుంటామని తెలుస్తోంది. సో మొత్తం మీద ఆ ఇంట్లో పనికి కుదిరిన హర్ష్ రోషన్లు ఇద్దరు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యంత కిరాతకంగా తొలుత కాళ్ళు చేతులు కట్టేశారు. నగలు పూర్తిగా బ్యాగులో నింపుకున్నారు. ఇక విషయం బయటికి తెలుస్తుందని చెప్పి ఆమెను కత్తితో గొంతు కోసి పొడిచి చంపి తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత ఉంటుంది కదా, దాంతో చాలా బలంగా తలపై కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసి కొసమెరుపు ఏంటంటే రక్తం అంతా చిందిన తర్వాత ఎక్కడ రక్తం మరకల బట్టలతో బయటకు వెళ్తే జనాలు గుర్తుపడతారేమోనని ఆ బట్టలు విప్పేసి అక్కడే వదిలేసి నింపాదిగా ఇంట్లోనే స్నానం చేసి నేరం చేసి హత్య చేసి స్నానం చేసి ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్ అప్ అయి బట్టలు మార్చుకొని బ్యాగులతో ఆ లిఫ్ట్లో నెమ్మదిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఎంత ధైర్యంగా ఈ ఉదంతం చోటు చేసుకుందో, ఎంత ధైర్యంగా హత్య చేసి బయటికి పారిపోతున్నారో నిందితుల ఆలోచన విధానం ఏంటో ఒక్కసారి మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారంపై పోలీసులు అయితే సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం 5 టీములుగా విడిపోయి ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కూకట్పల్లి పోలీసులకు ఇది ఒక షాకింగ్ అని చెప్పాలి. అక్కడ స్థానికులకు కూడా ఇది షాకింగ్ ఘటనగానే ఉంది. సో మొత్తం మీద పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఆ ప్రాంతంలో ఎలాంటి ఘటన చోటు చేసుకుంది, మా ప్రతినిధి విజయ్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. అయితే ఆ ఇద్దరిని కూడా ఇప్పటికే అటు హర్ష కావచ్చు అలాగే రోషన్ కావచ్చు ఈ ఇద్దరిని కూడా పోలీసులు అయితే వీళ్ళపైన అనుమానం వ్యక్తం చేస్తూ గాలింపు చర్యను కూడా మొదలుపెట్టారు. అయితే హత్య జరిగిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఇద్దరు కూడా కొంత సంభాషించినటువంటి విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నాము. సో ఈ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు అయితే ఇద్దరే హత్య చేసినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇప్పటికీ ఇటు డీసీపీ కూడా బాలనగర్ డీసీపీ కూడా ఈ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనం స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాము. ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే బ్లాక్ కనిపిస్తూ ఉందో మనకి కనిపిస్తున్నటువంటి 1 టవర్ ఏదైతే ఉందో టవర్ నెంబర్ 1లోని 13th ఫ్లోర్లో అంటే 13వ అంతస్తులో అయితే ఈ మర్డర్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సో ఇంట్లో ఎవరు లేనటువంటి సమయం చూసి అటు రేణు అగర్వాల్ని అత్యంత దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి అసలు కనీసం ఇంకా కదలడానికి ఛాన్స్ లేకుండా చేసిన తర్వాత ఈ ఇద్దరు దుండగులు
రోషన్, హర్ష ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి సందర్భం చూసి దీనికి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అటు హర్ష అలాగే ఇంకొక వ్యక్తి కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని ఆయన ఈ దర్యాప్తు ఎలా కొనసాగుతున్నటువంటి దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఈ యొక్క 13th ఫ్లోర్లో ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో 13th ఫ్లోర్లో ఈ ఘటన జరగడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా అసలు ఇంత దారుణానికి ఎలా ఒడిగడతారన్నటువంటి కోణంలో అయితే పూర్తిగా బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరిని కూడా పోలీసులు అయితే అటు పైకి కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అటు క్లోజ్ టీమ్ కూడా ఈ సంఘటన స్థలానికి అయితే చేరుకుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాలు కూడా చూడొచ్చు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సమాచారం ప్రకారం అయితే రేణు అగర్వాల్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో హర్ష అనేటువంటి వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ ఒక వ్యక్తి ప్రధానంగా హర్ష ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక వ్యక్తి జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేవలం 10 రోజుల కిందనే రోషన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 10 రోజుల క్రితమే ఇటు రేణు అగర్వాల్ ఇంట్లో పనికి చేరినట్టుగా తెలుస్తోంది. అయితే పనికి చేరినటువంటి తర్వాత నుంచి కూడా వీళ్ళ ఇద్దరి ప్రవర్తనలో కొంత అంటే కొంత అబ్నార్మల్గా బిహేవ్ చేయడం అనేది చూసినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఇటు పోలీసులు అయితే పూర్తి స్థాయి నివేదికను కూడా తయారు చేసేటువంటి పనిలో అయితే పడ్డారు. అసలు ఎందుకు వీళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చినటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇంట్లో చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో డబ్బు అలాగే ఇతర బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్టుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తులు అయితే కనుగొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంట్లో ఎవరు లేనటువంటి సందర్భాన్ని చూసి హర్ష అలాగే ఇతర ఇంకొక వ్యక్తి కూడా ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకోవాలంటూ కూడా పోలీసులకైతే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇటు హర్ష, రోషన్లు వాళ్ళిద్దరూ హత్య చేసిన తర్వాత ఎక్కడికి పారిపోయారు అన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కావచ్చు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు అయితే జల్లడబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇంకొకటి, గతంలో వీళ్ళు ఏదైనా ఇలాంటి పని చేశారా అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికీ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఉన్నారు. అయితే ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. సో ఒకసారి మాట్లాడదు సార్, సస్పెక్ట్ని పని వాళ్ళుగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎన్ని రోజుల నుంచి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఇంట్లో అసలు ఎవరెవరు ఉంటారు సార్? ఇంట్లో భార్య, భర్త, వాళ్ళ అబ్బాయి ఉంటారు. భార్య పేరు రేణు అగర్వాల్, వైఫ్ ఆఫ్ రాకేష్ అగర్వాల్. మనకి ఈ హర్ష అనే సర్వెంట్ మీద అనుమానం ఉంది. అతనికి 20 years. అతను ఒక 10 రోజులుగా ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ జార్ఖండ్. సార్ ఇప్పుడు గతంలో వీళ్ళకి సంబంధించి ఏమైనా నేరారోపణలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? మన దృష్టికి ఇంతవరకు ఇంకా రాలేదు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళని పట్టుకుంటే కానీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు, నగదు కూడా పెద్ద మొత్తంలో పోయినట్టు అడిగాము. అది యజమాని ఏం చెప్తున్నారంటే, అంటే మరీ అంత ఎక్కువ మొత్తంలో ఏముండదు, బట్ ఒక 1 lakh వరకు ఎప్పుడు ఇంట్లో ఉంటుందని చెప్పినారు. అంటే వాళ్ళు తప్పించుకునేటువంటి వెళ్ళిపోయినటువంటి విజువల్స్ అవన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ట్రేస్ చేస్తున్నారు వాళ్ళు? ఎస్, వీఆర్ ట్రేసింగ్ దెమ్. దానికోసం టీమ్స్ కూడా పెట్టినాము. ఒక 5 టీములు పెట్టినాము. దే ఆర్ ఇన్ దర్ జాబ్. థ్యాంక్ యూ. రైట్, 5 టీముల ద్వారా కూడా సర్చ్ ఆపరేషన్ అయితే ఇటు బాలానగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రేణు అగర్వాల్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే సుమారుగా 50 సంవత్సరాల వరకు కూడా ఆవిడ వయసు ఉన్నట్టుగా కూడా డీసీపీ అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క ఆవిడ భర్తతో పాటు ఒక అబ్బాయి కూడా, అంటే వాళ్ళ కొడుకు కూడా ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సుమారుగా 5:30-6 గంటల సమయంలో ఈ యొక్క హత్య జరిగినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే అసలు ఈరోజు 5:30 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో పనిచేసేటువంటి హర్ష అలాగే మరొక వ్యక్తి, సో వీళ్ళిద్దరు కూడా ఈ హత్యకు పాల్పడినట్టుగా అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు హత్యకు గల కారణాలు, నగదుకు సంబంధించి డబ్బులు అలాగే ఇతర బంగారు ఆభరణాలు చోరీ చేసేందుకు అయితే ఈ హత్య జరిగినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క
గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక వ్యక్తి వీళ్ళ ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. కొత్తగా వచ్చినటువంటి 10 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి వ్యక్తితో కలిసి ఈ పన్నాగం పన్నట్టుగా కూడా పోలీసులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళని పట్టుకునేందుకు ఇటు బాలానగర్ డీసీపీ జోనల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా 5 టీంలను కూడా ఏర్పాటు చేసి ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.